పితృదోషాలు. చాలామంది చాలా విధాలుగా పితృదోషాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తూనే ఉంటారు. దీనికి చాలా ఉదాహరణలు చాలాసార్లు చెప్పాను. అయినప్పటికీ కూడా అందరికీ జన్మ జాతకంలో జ్యోతిష శాస్త్రంలో కనబడకపోయినా కర్మ వల్ల కూడా పితృదోషాలు ఏర్పడతాయి. ఎప్పుడైనా తండ్రికి ఒక మాట ఇచ్చి తండ్రి సంకల్పాలు మనం నెరవేర్చలేదన్నా, వాళ్ళ స్వర్గస్థులు అయిన తర్వాత వాళ్ళ మాటకు విరుద్ధంగా నడుచుకున్నా, వాళ్ళందరూ కూడా ఆత్మలు, అంటే పితృ ఆత్మలు. అవును కదా, పూర్వీకుల ఆత్మలు. అవి శాంతిస్తే, తృప్తిపడిస్తే మనకు ఆ పితృదోషాలు వెళ్ళిపోతాయి. అలా ఎవరైనా చనిపోయినప్పుడు మన ఇంట్లో ఏదైనా సూతకంలో ఉన్నప్పుడు 3 మాసాల వరకు ఎవరైతే అంత్య సంస్కారంలో పాల్గొనింటారో, అంటే అంత్య సంస్కారాన్ని ఆచరించారో వాళ్ళు బ్రహ్మచారిత్వం ఉండాలి. 3 నెలలు